వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు గ్రూప్ 4 సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. మనకు గ్రూప్ 1 దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నోటు వచ్చేసి ఇస్తున్నాడు. మనకు ఏమేమి ఇస్తున్నాడు అని చెప్పేసి ఫాలోయింగ్ ద సర్టిఫికేట్స్ మస్ట్ కెప్ట్ రెడీ బై ద క్యాండిడేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ అని అడుగుతున్నాడు. ఒకటి చెక్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వన్ చూసుకుంటే సబ్మిట్ అప్లికేషన్ పీడిఎఫ్స్ 2 కాపీసు, హాల్ టికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th క్లాస్ వరకు మనకు మొత్తం 5 పార్ట్స్ అడుగుతున్నాడు. కింద టీజీఎస్పీ హైదరాబాదు నేష్ గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ డేటెడ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి కింద ఇచ్చడం జరిగింది. ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ అప్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫాదర్ మదర్ నేమ్ తోటి ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫర్ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ కంపల్సరీ అని అడుగుతున్నాడు. అది కూడా మదర్ ఫాదర్ తోటి ఉన్న సర్టిఫికేట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓబీ సర్టిఫికేట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అంటండి. పాయింట్ చూసుకున్నట్టయితే 8th దాంట్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ విత్ హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్, అది కూడా సరే. నెక్స్ట్ వన్ చూసుకుంటే నాట్ అలౌడ్ లేదంటే హస్బెండ్ నేమ్ తోటి ఉన్నది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ మనకు 21-22 నుంచి ఇష్యూడ్ చేసినది కావాలంటున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒకటి అడుగుతున్నాడు. పిహెచ్సి సర్టిఫికేట్ ఫ్రమ్ సదరన్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్, 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫ్రమ్ డ్యూలీ సైన్డ్ గెజెట్ ఆఫీసర్ నుంచి ఒకటి చేయించుకున్నామంటున్నాడు. డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్, డిక్లరేషన్ ఆఫ్ హిందూ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫర్ పోస్ట్ కోడ్ 70 అంట. దాంట్లో చూడండి ఒకసారి. ఎనీ అదర్ రెవలెంట్ డాక్యుమెంట్ పర్సన్స్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి డేట్ ఇచ్చేసి అడిగాడు. నెక్స్ట్ 18th పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ హు ఆర్ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్స్ 94-95 షుడ్ బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై అప్లైంట్ మెడికల్ అథారిటీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫర్ ఫిజికల్ మెజర్మెంట్స్, లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైట్ ఫొటోస్ అడుగుతున్నాడు. మనకు సంబంధిత నెంబర్ 94-95 సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ సంబంధించిన డ్యూలీ అటెస్టెడ్ చేయించుకున్నామంటున్నాడు. దానికి ఏదో మెడికల్ సంబంధించినట్టు ఉన్నాయంట 2. నెక్స్ట్ వన్ చూసుకుంటే 3 పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్వి కావాలంట. ఇఫ్ యూ అదర్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చినాడు. కింద హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ హాల్ టికెట్లు ఉన్న వాళ్ళంతా క్వాలిఫైయింగ్ డేట్స్ కూడా ఎవరెవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అని చెప్పేసి వీళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇవి చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడు ఇస్తారనే దాన్ని బట్టి ఒకసారి చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు హాల్ టికెట్ నెంబర్స్ దృష్టం 132 పేజెస్ ఉంది మొత్తము. 132 పేజీలో మనకు ఎక్కడ దాకా ఉందనేది దీనిలో చూద్దాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మనము వినో స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఒకటి డిస్క్రిప్షన్లో సంబంధించిన లింక్ దానికి ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి వినో స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సరే దీన్ని నేను పోస్ట్ చేస్తాను. దీన్ని మొత్తం ఈ ఫైల్ని ఒకసారి దాంట్లో చూసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.